నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు కేంద్రమైన నిజామాబాద్కు రైతులు పంటను తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు మామిడి ఒరుగులను తీసుకొస్తున్నారు. గత సీజన్లో క్వింటాకు 37,000కు పైగా ధర పలుకగా ప్రస్తుతం 18,000 కూడా దాటడం గగనంగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూరుకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ఇందూరు మార్కెట్లో సరైన ధరలు దక్కట్లేదని రైతులు వాపోతున్నారు. పుల్లడికాయలు పట్టినాము ఆమ్స్ కొరకు కనకర అంటారు దాన్ని. గత సంవత్సరము ఎక్కువ రేటు ఉండే 40-50 దాకా ఉండే. ఈ సంవత్సరము రేట్లు లేవు. పట్టడానికి గాల్పు దుమాన్లు అన్ని నేలపాలవుతున్నాయి. చాలా కష్టాలు ఉన్నాయి. గుర్తించేస్తారని తెలియదు. ఇందులో పెట్టుబడి బాగా అయిపోతున్నది. కిలోలకు 500 ఉన్నది. మళ్ళీ దాన్ని తీసుకుపోయి వాగులో పోయేలా దాన్ని తీసుకురావాలి. వర్షం పడితే సగం నష్టం అవుతుంది. గత సంవత్సరం కింద రేటు ఉండే, ఇప్పుడు 40,000, 50,000 ఉండే. ఈ సంవత్సరం అంతా ఏం రేట్ లేదు. 20,000, 25,000 అంతే ఉంది. 2 కుంటలు 3 కుంటలు వస్తే ఏం వెళ్తుంది, అందులో 10-20 కిలోలు 30 కిలోలు వెళ్తుంది అంతే. ఈసారి అంతా ఏం లాభం లేదు. వర్షాలు వడిసుగా మస్తు నష్టమైపోతుంది. ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడ తీసుకురావట్టి అవును. ఈసారి రేట్లు కొద్దిగా డౌన్ ఉన్నాయి. రామచూరు తెచ్చిన ధరలు లేవు. మళ్ళీ 10,000, 9,000, 8,000, 5,000, 6,000 ఇట్లున్నది ధర. ఏం చెప్పుడు దాని ధరని. ఇక మా మార్కెట్లో మాల్సు లేదు. టౌన్లో పోయిన సంవత్సరాల్లో ఉండే 20, 22, 23 దాకా ఉండే. అప్పుడు ఇంత నల్లరదానికి గదే ధర, కానీ ఎట్లుండే మంచిదానికి. ఇప్పుడు ఇంతకుముందు పైలా బాగా ఉండే రేటు, ఇప్పుడు రేటు లేకుండా ఉన్నది. తక్కువ రేటు ఉన్నది. ఇప్పుడు అంతా ఈ గాళ్ళు బీళ్ళు బాగా ఈ కాయలతో రాలిపోయి 30,000 దాకా ఉండే, 30,000-25,000 దాకా ఉండే. ఇప్పుడు అక్కడికైతే 8,000, 6,000, 7,000, 10,000 అంటున్నారు. ఇప్పుడు బాగా నుక్సాన్ అవుతున్నది. ఇప్పుడు దానికి కొయ్యాలంటే ఒక క్వింటలకు 8 కిలో 6 కిలో వెళ్తుంది. ఒక మనిషి కూలి తీయాలంటే ఒక 100 కాయ కొయ్యాలంటే 30 రూపాయలు. ఇక అవన్నీ చేసుకొని ఇక్కడికి తెచ్చుకుంటే ఒక టన్ను తెచ్చినా కానీ ఒక క్వింటల్ వెళ్ళదు. గత ఏడాది రికార్డు ధరలను నమోదు చేసిన ఆమ్చూర్ ఇప్పుడు ఆరంభంలోనే నేలచూపులు చూస్తోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాపాడుకున్న పంటను మార్కెట్కు తీసుకొస్తే నష్టాలు చవిచూడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు రంగుమారిన ఆమ్చూరును వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. మామిడికాయ అంటే దందనే కచ్చదందా, ఇది కాసిందే తక్కువ. ఆ గాలిలకు మొత్తం పడిపోయింది కాయ. ఆ ఆమ్చూరు చూద్దా రేట్ లేదు. దాదాపు 6,000 నుంచి 8,000 నుంచి లాస్ట్ ఫైనల్ రేటు 15,000 అంటుంది. మాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నది విషయం ఏంటంటే 30,000 పైన ఉంటే గిట్టుబాటు ధర ఇస్తుంది. ఒక టన్నేమాట క్వింటాల్కు మంచి కాయ అయితే 1 క్వింటాల్ వెళ్తుంది, లేదంటే 80 కిలోలు వెళ్తుంది. మామిడికాయలు ఆమ్చూరు పచ్చ తీసుకొచ్చాం నిజామాబాద్ మార్కెట్కి. మేము దగ్గర ఒక 10 ఎకరాల మామిడి తోట పట్టాము. దానికి ఒక 5 లక్షలు ఖర్చు అయింది. ఇక్కడికి వస్తే ఆమ్చూర్కి రేట్ లేదు. ఇట్లనే ఇక్కడ నిజామాబాద్లో వస్తే వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్లు కానీ ఏవి చక్కగా లేవు. రైతులకు వచ్చి చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి కొంచెం మాకు కూడా సహకరించాలి. ప్రతిదీ 35-40 వేల నుంచి గిట్టుబాటు అవుతుండే. ఇప్పుడు ఏం లేదు. ఆమ్చూరు మొత్తము డౌన్ అయిపోయింది. మేము చాలా లాస్ అయినాము దీనివల్ల. ఒక 10 ఎకరాలు 20 ఎకరాల తోట పట్టి తీసుకొని వచ్చినాము ఇక్కడికి. ఇప్పుడైతే మొత్తం డౌన్ ఉంది. అయినా ఇక్కడ గవర్నమెంట్ కూడా జర స్పందించి ఏం కథ అని రైతులను కూడా చూసుకోవాలి. 50,000 పట్టినాం. ఒక 100కి 60 రూపాయలు గీకినందుకు. అలా లాభం లేదు. నీరుడు 40,000 పోయింది. 17,000, 18,000 పోతుంది. అది బోకర్ గల్లది ఉన్నది. నిన్న వచ్చినాం. ఇవ్వరాకు ఉండాలి. మళ్ళీ రాత్రి ఎప్పుడు పోయేది వాళ్ళు పైసలు ఇచ్చి పోయేవారు. అలా 100కి 10 రూపాయలు కటింగ్. మామిడి చెట్లు అనేది కాత లేదు. కాత ద్వారా తక్కువ కాత కాయడం వల్ల మళ్ళీ గాలి రాళ్ళు పడడము అనేది కూడా చాలా జరిగిపోయిందండి. ఆ ఉన్న కాత కూడా కాసి తీసుకొని నిజామాబాద్ మార్కెట్ రావడం జరిగితే దానికి మార్కెట్ లేదు, ఏమీ లేదు. అధికారులు స్పందించి ఆమ్చూరును మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తయారీదారులు కోరుతున్నారు.